జనసేన పార్టీ తరఫున స్థానికంగా మీ అందరికీ ముత్తా శశిధర్ గారు కానీ వాళ్ళ తండ్రి గారు గతంలో గోపాలకృష్ణ గారు ఇక్కడ చేసిన సేవా కార్యక్రమాలు, అదేవిధంగా మత్స్యకార సోదరుల కోసం ప్రత్యేకంగా మీకున్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రభుత్వం ఈరోజు స్పందించకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. నిన్న రాత్రి నాకు శశిధర్ గారు చెప్తే ఈ విషయం 6 రోజులైంది వేటకు వెళ్ళి, ఈ రోజుకి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. గతంలో కనీసం బియ్యం కొంతవరకు సరుకులు ఇచ్చేవాళ్ళు. ఆ వారం రోజులు ఎప్పుడైతే వీరు వేటకు వెళ్ళారో వారి కుటుంబానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం కొంతవరకు ప్రభుత్వం నుంచి సహాయం అందేది అని చెప్పారు. కానీ ఈరోజు వచ్చి కనుక్కుంటే ఏ ఒక్క కుటుంబానికి కూడా అటువంటి సహాయం రాలేదు. సహాయం అందించకపోగా ఈ విధంగా బెదిరించి కేసులు పెడతామని చెప్పి చెత్త పనుల గురించి మిమ్మల్ని వెంటపడడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. నేను గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ మత్స్యకారుల కోసం కాకినాడ నుంచే ప్రారంభించి ఆ రోజున ఇదే దమ్ములపేటలో వచ్చినప్పుడు ఆ రోజు కూడా చాలామంది ముందుకొచ్చి పాపం మహిళలు ఈ చెత్త పన్ను గురించి వ్యతిరేకిస్తూ చాలా బలంగా ఆ రోజు వాదించారు. ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డులు పెట్టారు కానీ ఏమాత్రం మీ జీవితాల్లో మెరుగుపరచడానికి వాళ్ళు ఎక్కడ మీకు కనీసం కులాల్లో మీకు నీళ్ళు వస్తున్నాయా, సౌకర్యాలు కల్పించారా? లాగేస్తున్నారు కులాలు, బెదిరిస్తున్నారు ప్రతి గ్రామం. అదే ఏమా ఒక్క నిమిషం, మనిషికి 100కి పెంచేశారు. ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. ఈ విధంగా కావాలని ఎన్నికలప్పుడు వచ్చి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా ఒక్క మాట నిలబెట్టుకోలేదు. వంతెన నిర్మాణం గురించి మన మిత్రులు చెప్తున్నారు, సోదరులు పాపం ఎప్పటి నుంచో జనసేన పార్టీలో జన సైనికులు ఆ వంతెన నిర్మాణం కోసం పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ ఈరోజు మాట ఇస్తున్నాను, మత్స్యకార గ్రామాల్లో మీ జీవితాల్లో ఇంకా మార్పు రావడానికి కోసం చాలా ఖచ్చితంగా జనవరి 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నారు. మీ అందరి జీవితాల్లో ఒక మార్పు రావాలి. వేటకు వెళ్ళే కుటుంబాలకి పాపం ఎప్పుడైతే ఇటువంటి తుఫాను వచ్చినప్పుడు వేటకు వెళ్ళలేరో వాళ్ళకి ప్రభుత్వం నుంచి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మీకు ప్రతిరోజు దానికి సంబంధించిన కొంతవరకైనా నిధులు వచ్చేటట్టు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మీరు బ్రతికేదే దానిపైన ఆధారపడుకుంది. ఆ విధంగా ప్రభుత్వం నుంచి స్పందించే మనస్తత్వం ఉండాలి. వీళ్ళు కేవలం ఓట్లప్పుడు మాట్లాడుతున్నారు, ఎలక్షన్లప్పుడు మాట్లాడుతున్నారు, కానీ నిజాయితీగా సమస్య పరిష్కారం కోసం మీ జీవితంలో కొంచెం మార్పు రావడానికి కోసం ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రయత్నం లేదు. మౌలిక సదుపాయాలు లేవు. గతంలో నేను 1 సంవత్సరం అవుతుంది నేను ఇక్కడికి వచ్చి పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి ఎక్కడ కూడా మీకు మార్పులు రాలేదు. 3.5 సంవత్సరాల నుంచి కేవలం ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి ఒకరినొకరు తిట్టుకుంటారు తప్ప ప్రజలకు మాత్రం ఉపయోగపడే కార్యక్రమాలు ఏదీ చేయలేదు. ఇది మీరు ఆలోచించండి. మీలో ఉన్న యువత మీరు అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి జిల్లాల్లో కూడా ఉన్న ఆవేదన. ఆ రోజున జియో నంబర్ 217 గురించి మీరందరూ కదిలొచ్చారు, దాన్ని వ్యతిరేకించారు. నెల్లూరు జిల్లాలో వీళ్ళు పెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా జియో 217 తీసుకెళ్ళి మత్స్యకార సోదరులు వాళ్ళ ఉపాధి కోల్పోయేటట్టు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఖండించారు. మనందరం కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటట్టు ముందుగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మీకు వేటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రతిరోజు ప్రభుత్వం నుంచి మీ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మీకు బియ్యం, నిత్యావసర సరుకులు కొంతవరకైనా మీ కుటుంబంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి మీకు ప్రతిరోజు నిధులు కూడా ఇచ్చేటట్టు దానికి సమకూర్చేటట్టు ప్రభుత్వం నుంచి ఆ స్పందన ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ మాట మేము కట్టుబడి ఉంటాం, నిలబడతాం. మీకు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇందాక సోదరుడు అంటున్నాడు, వీళ్ళు చేసిందంతా ఏంటి, వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాకంటే 100 రూపాయలకి అమ్ముతున్నారు. ఈరోజు క్వార్టర్ బాటిల్ గంజాయి అమ్ముతున్నారు. జీవితాల్లో వాళ్ళు తీసుకొచ్చింది మార్పు కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి కోసం వాళ్ళు మార్పు తెచ్చుకున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఎక్కడ కూడా కుటుంబాలని వాళ్ళు ఆదుకుంటున్నాం, బటన్లు నొక్కుతున్నాం అన్నారు. ఎంతవరకు బటన్లు నొక్కితే ఇలా మార్పు వచ్చింది కుటుంబాల్లో చెప్పండి. ఎక్కడ మౌలిక సదుపాయాలు ఇక్కడ ఈ ప్రాంతంలో మెరుగుపడినాయో చెప్పండి. వీటన్నిటి గురించి మీరు ఆలోచించండి. ప్రత్యేకంగా యువత జనవరి 12వ తారీఖున ఒక అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేశాం రణస్థలంలో, శ్రీకాకుళంలో.
పవన్ కళ్యాణ్ గారు వస్తారు, యువత గురించి మాట్లాడతారు, మత్స్యకారుల గురించి మాట్లాడతారు. ఈ ప్రాంతంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. మీరందరూ కూడా మా శశిధర్ గారికి అండగా నిలబడండి. ఖచ్చితంగా మాట మీద నిలబడి మీకు ఈ కార్యక్రమాలు చేస్తాం. ఆ వంతెన నిర్మాణం గురించి కూడా మేము ప్రయత్నం చేస్తామని మాటిస్తున్నాను. ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన.